జయ గురుదేవదత్త. అగస్త్య నాడీ గ్రంథం ప్రకారంగా ద్వాదశ రాశుల వారు పూర్వజన్మల్లో ఏ ఏ తప్పులు చేయడం వల్ల ఈ జన్మలో ఇబ్బందులు పడతారో చెప్పబడింది. అవి కొంత విచిత్రంగా ఉన్నా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారిని గనక చూసుకున్నట్లయితే వీరు పూర్వజన్మలో కష్టపడిన వారికి, అంటే వారికి శ్రమకు తగ్గ సరైన మూల్యాన్ని చెల్లించకపోవడం, వారి చేత వెట్టి చాకరీ చేయించుకోవడం వల్ల ఈ జన్మలో ఎంత కష్టపడినా ఏ రంగంలో అయినా సరే ఎదగవలసినంత ఎత్తుకు ఎదగలేరు. ఆశించిన ఫలితాలు కనిపించవు, అన్ని ఆలస్యం అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ దోషం నుంచి బయటపడాలంటే ఈ జన్మలో అయినా సరే వారి అభివృద్ధి గురించి ఎవరైతే శ్రమ పడుతున్నారో వారందరినీ కూడా వారి శ్రమను గుర్తించి వారిని సంతోషపెట్టే విధంగా కనుక వాళ్ళని చూసుకున్నట్లయితే ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. ఇక వృషభ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే పూర్వజన్మలో వీళ్ళు వాళ్ళకున్న శక్తిని, ధనాన్ని దురుపయోగం చేసినందువల్ల ఈ జన్మలో అనుకోని ఖర్చులు, అప్పులు, అవాంతరాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. ఎదగవలసిన స్థానానికి ఎంత ప్రయత్నం చేసినా ఎదగలేరు. సమయానికి అప్పులు, ఇబ్బందులు, ముఖ్యంగా ఆర్థికమైన ఇబ్బందుల్లో కూరుకుపోతూ ఉంటారు. కాబట్టి ఈ జన్మలో అయినా సరే ధనాన్ని దుర్వినియోగం చేయకుండా, మీకున్న శక్తిని దుర్వినియోగం చేయకుండా ఉన్నట్లయితే గనక తప్పనిసరిగా మీరు అనుకున్న అభివృద్ధిని సాధిస్తారు. మిథున రాశి వారిని గనక చూసుకున్నట్లయితే అగస్త్య నాడీ ప్రకారంగా ఈ రాశి వారు పూర్వజన్మల్లో అబద్ధాలతోటి, మాటలతోటి ఎవరినైనా మోసం చేయడం వల్ల, వారి మనసుని సూటిపోటి మాటలతో బాధ పెట్టడం వల్ల ఈ జన్మలో వీరికి అన్ని బంధాలలోనూ మోసం చేసేవారు తగులుతారు. ఎక్కువగా మోసపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటికి గురి కాకుండా ఉండాలంటే మిథున రాశి వాళ్ళు ఈ జన్మలో అబద్ధాలు, అసత్య వచనాలు పలకకుండా ఉండడం, ఉన్నదన్నట్లు మాట్లాడడం, ఎవరిని మోసం చేయకుండా ఉండడం అనే గుణాన్ని అలవాటు చేసుకున్నట్లయితే మంచిది. ఇక కర్కాటక రాశి వారు పూర్వజన్మల్లో కుటుంబ సభ్యులను, అలాగే బంధాలని పట్టించుకోకుండా ఉండడం, వారి పట్ల మూర్ఖంగా ప్రవర్తించడం, స్వలాభం మాత్రమే చూసుకోవడం వల్ల ఈ జన్మలో సొంత వారికి దూరం అవుతారు. అలాగే అన్ని రకాల బంధాలకి కూడా వీళ్ళ నుంచి ఏ తప్పు లేకపోయినా సరే దూరం అయిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఈ జన్మలో మీ కుటుంబ సభ్యులని, అలాగే మీ బంధాలని, బంధుత్వాలని పట్టించుకోండి. అలాగే వారికి చేతనైన సహాయం చేయండి. దీనివల్ల మీకు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ఇక సింహరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే వీరు పూర్వజన్మల్లో గర్వంతో, అహంకారంతో ఇతరులను తక్కువగా చూడడం, అలాగే వారిని తమకున్న అధికార బలంతో ఇబ్బంది పెట్టడం వల్ల ఈ జన్మలో ఎక్కువగా అవమానాలు, అలాగే గొప్ప కోసం వృధా ఖర్చులు పెట్టి ఇబ్బంది పడడము అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ జన్మలో సింహరాశి వారు గర్వాన్ని, అహంకారాన్ని వదిలిపెట్టి ఇతరుల్ని తక్కువగా చూడకుండా వారికి సమానమైన గౌరవం ఇచ్చినట్లయితే ఈ జీవితం వాళ్ళకి బాగుంటుంది. ఇక కన్యా రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే అగస్త్య నాడీ ప్రకారం పూర్వజన్మల్లో వీరు అవసరంలో ఉన్న వారికి తమకి ఆదుకోగలిగిన శక్తి ఉండి కూడా ఆదుకోలేకపోవడం వల్ల, వాళ్ళకి సలహాలు ఇవ్వకపోవడం వల్ల ఈ జీవితంలో ఎదగడానికి ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఎవరో ఒకరు సాయం చేస్తే తప్ప ఏమీ సాధించుకోలేని పరిస్థితుల్లోకి వెళతారు. కాబట్టి ఈ జన్మలోనైనా సరే చేతనైన సహాయం, మాట సహాయం కావచ్చు, ధన సహాయం కావచ్చు, ఏదో ఒకటి చేతనైన సహాయం అందరికీ చేస్తూ ఉంటే వీళ్ళకు కూడా ఇతరులు సహాయం చేసే పరిస్థితులు ఏర్పడతాయి. జీవితం ఆశాజనకంగా ఉంటుంది. ఇక తులారాశి వారిని కనుక చూసుకున్నట్లయితే వీరు పూర్వజన్మల్లో మాటల వల్ల గాని, చేతల వల్ల గాని ఇతరులకి తీవ్రమైన అన్యాయం చేయడం వల్ల ఈ జన్మలో కూడా వీరు ఇతరుల చేత అన్యాయాన్ని భరించాల్సి వస్తుంది. కాబట్టి ఈ జన్మలో ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరిని మాటలతో గాని, చేతలతో గాని బాధ పెట్టకుండా ఉండడం అనేది అలవాటు చేసుకున్నట్లయితే ఈ జీవితంలో ఆశాజనకంగా ఉండే పరిస్థితులు మనకి కలిసి వస్తాయి. ఇక వృశ్చిక రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే అగస్త్య నాడీ ప్రకారంగా పూర్వజన్మల్లో వృశ్చిక రాశి వారు ఇతరుల్ని మోసం చేయడము, అలాగే ఎవరిని నమ్మకపోవడం, ఇతరుల్ని బాగా అవమానించడం, ఈ విధంగా చేయడం వల్ల ఈ జన్మలో ఎక్కువగా మానసిక చింతలకి గురవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ జన్మలో ఇతరుల్ని మోసం చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. ఎక్కువగా ఎవరిని నమ్మకపోవడము, అనుమానించడం అనే గుణాలు వదిలిపెట్టినట్లయితే ఈ జన్మలో వీళ్ళకి మంచి ఆశాజనక పరిస్థితులు అనేవి కనిపిస్తాయి. ఇక ధనురాశి వారిని కనుక చూసుకున్నట్లయితే అగస్త్య నాడీ ప్రకారం
ప్రకారంగా గురువులని, పెద్దలని, తల్లిదండ్రుల్ని అవమానించడం వల్ల, అలాగే వారిని ఇబ్బంది పెట్టడం వల్ల ఇప్పుడు ఈ జన్మలో వారికి మార్గం చూపించేవారు లేక, దారి లేక చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తప్పుడు మార్గాలలోకి, చెడు మార్గాలలోకి ప్రయాణించవలసిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ జన్మలో పెద్దలని, గురువులని, తల్లిదండ్రులని తప్పనిసరిగా గౌరవించినట్లయితే ఆ దుష్ప్రభావాల నుంచి బయటపడతారు. ఇక మకర రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే అగస్త్య నాడి ప్రకారంగా వీరు పూర్వజన్మల్లో స్వార్థం కోసమే జీవించడం వల్ల, ఆ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం బంధువుల్ని ఇబ్బంది పెట్టడము, అలాగే సొంత వారిని, కట్టుకున్న భార్యాభర్తల్ని ఇబ్బంది పెట్టడము, పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, ఈ విధంగా చేసి ఉండడం వల్ల ఈ జన్మలో అన్ని రకాల బంధాలకి, బంధుత్వాలకి క్రమేణా దూరం అయిపోతారు. ఒంటరిగా ఉండవలసిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ జన్మలో బంధాలకి, బంధుత్వాలకి గౌరవం ఇస్తూ స్వార్థం కోసం కాకుండా ఇతరుల యొక్క లాభం కోసం, ఇతరులకు మేలు కలగడం కోసం గనక ప్రయత్నం చేసినట్లయితే ఈ జీవితం ఆశాజనకంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారిని గనక చూసుకున్నట్లయితే అగస్త్య నాడి ప్రకారంగా కుంభరాశి వారు పూర్వజన్మల్లో ఇతరుల యొక్క మనోభావాలను పట్టించుకోకుండా వారిని అపహాస్యం చేయడం, వారిని కించపరచడం, వారిని గేలి చేయడం, ఏడిపించడం చేయడం వల్ల ఈ జన్మలో వీళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నా కూడా ఎవరు వీరిని అర్థం చేసుకోలేరు. ఎదగవలసిన స్థితికి వీరు ఎదగకుండా ఉండిపోయే పరిస్థితులుంటాయి. కాబట్టి ఈ జన్మలో వీరు ఇతరుల్ని బాధ పెట్టకుండా ఉండడము, అవమానించకుండా ఉండడం అనేది అలవాటు చేసుకున్నట్లయితే జీవితం ఆశాజనకంగా ఉంటుంది. ఇక మీన రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే అగస్త్య నాడి ప్రకారంగా వీరు ముఖ్యంగా ప్రేమించిన వారిని, నమ్మిన వారిని మోసం చేయడం వల్ల ఈ జన్మలో వీరికి నిజమైన ప్రేమాభిమానాలు లభించవు. కాబట్టి ఈ జన్మలో వీరు నమ్మిన వారిని మోసం చేయకుండా ఉండాలి అనే గుణాన్ని అలవాటు చేసుకున్నట్లయితే జీవితం అంతా ఆశాజనకంగా ఉంటుంది. జై గురుదేవదత్త.